హైదరాబాద్లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఉక్కుపాదం మోగుతుంది. ఇప్పటికే చాలా మందికి సంబంధించి ఎవరైతే చెరువులను ఆక్రమించి అక్రమంగా ఎవరైతే భవనాలు బిల్డింగ్లు నిర్మించారో వాటన్నిటిని కూల్చే విధంగా రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా పనిచేస్తుంది. అయితే తాజాగా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేశారు హైడ్రాకు సంబంధించిన అధికారులు. అయితే అక్రమంగా అక్కడ ఉన్నటువంటి చెరువులో 3.30 కుంటల భూమికి సంబంధించి అక్రమంగా ఆక్రమించి అక్కడ ఫంక్షన్ హాల్ను నిర్మించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. అయినా దీనిపైన ఇప్పటికీ చాలా ఫిర్యాదులు వెళ్ళొచ్చిన నేపథ్యంలో కోర్టులో దీనికి సంబంధించి కేసు నడుస్తున్నా కూడా ఎందుకు దీని మీద డిమాలిష్ చేశారని చెప్పేసి నాగార్జున హెచ్చరించారు. దాని తర్వాత కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలక వ్యాఖ్యలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. స్టే ఆర్డర్ మరియు కోర్టు కేసుల విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుతూ కొరకు ఈ ప్రకటన జారీ చేయడంపై సరైనదేనని నేను భావిస్తున్నాను. ఆ భూమి పట్టా భూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణ గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పోరాడుతాం కానీ కోర్టుకు వ్యతిరేకంగా మేము వెళ్ళాము. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టేలా మా ప్రధాన ఉద్దేశము. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇట్లా అక్రమాలకు సంబంధించి జరుగుతుందంటే ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్లో కానివ్వండి, లేదంటే ఇలాంటి చెరువులు కానివ్వండి, మూసీ నది లాంటి సరౌండింగ్స్లో ఏవైతే అక్రమంగా ఎక్కువగా చెప్పాలంటే గత 10 ఏళ్లలో ఇలాంటి అక్రమంగా స్వాధీనం చేసుకొని అక్కడ ఫంక్షన్ హాళ్ళు లేదంటే బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టినవి చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి కూడా చాలామంది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర పార్టీలో నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు కూల్చట్లేదు మరి అనేది ఇక్కడ ఒక ప్రధాన వాదన. ఇంకొకటి మొన్న ఇటీవలే మనం చూసాం, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకి 4 నెలలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుని, అంటే ఆయన ఇంటికి సంబంధించిన ప్రహరీ కూడా రోడ్డుని ఆక్రమించి కట్టారనే దాని మీద ఆరోపణలు రావడంతో దాన్ని కూడా కూల్చేసేశారు. అంటే గత 20 ఏళ్ళు కంటే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ హయాం నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ హయాము ఇవన్నీ జరిగినా కూడా అప్పుడు లేని ఆక్రమణలు, అప్పుడు లేని తప్పులు ఇప్పుడు వచ్చాయి అని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. ఓకే, నిజంగానే అక్రమంగా కట్టారనుకోండి, దానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి లీగల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ నోటీసులు ఇచ్చారు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే దానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కరెక్ట్ పాయింట్ కదా. సో ఇలా పెద్ద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే నాగార్జున కానివ్వండి, నాగార్జునతో పాటు ఇంకొంతమంది బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల మీద, అలాగే వాళ్ళు అక్రమంగా తీసుకొచ్చారో లేదంటే గతంలో ఏదైతే ప్రభుత్వ ల్యాండ్లను ఆక్రమించుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్కడ అక్రమంగా ఇల్లులు కట్టుకున్నారు, లేదంటే అక్కడ అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారని చెప్పేసి అభియోగాలు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి కడితే వాటి మీద చర్యలు తీసుకోండి. దానితో పాటు ఏదైతే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువులను ఆక్రమించి అక్కడ బిల్డింగ్లు కట్టినా వాటి మీద చర్యలు తీసుకోండి. ఇలా స్టే ఉన్నటువంటి కేసులో లేదంటే స్టే ఉన్నటువంటి వాటిలో డిమాలిషన్స్ చేసి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఒక విధంగా ఉండేది. దీంతో పాటు పార్టీలకు సంబంధించి అంటే ఎలాగైతే ప్రతిపక్ష నేతలకు సంబంధించి లేదంటే మిగతా హీరోలకు సంబంధించో లేదంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులకు సంబంధించి వాళ్ళ ఇళ్ళలో పగలగొడుతూ వాళ్ళ కన్వెన్షన్ సెంటర్లను పగలగొడుతున్నారు. అలాగే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి బిల్డింగులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఫామ్ హౌసులు వాటికి కూడా సరైన ఆధారాలు లేక కట్టి వాటి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా డిమాలిష్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది. అందరికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి వీటికి సంబంధించి కూడా ప్రస్తుతం మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు, అలాగే ప్రతిపక్షాలు కోరుతున్నారు. మీరు చేసిన దాన్ని మేము తప్పు పట్టట్లేదు, ఖచ్చితంగా మంచి పత్తే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు మీ పార్టీలో ఉండి చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది వాళ్ళు ప్రశ్నించినటువంటి మాట. సో దీనికి సంబంధించి నాగార్జున లీగల్గా దానికి సంబంధించి ఆయన మీద వాళ్ళ మీద ప్రభుత్వం మీద పోరాడతామని చెప్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఎంతవరకు చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది.